సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రుంతేజ్. ప్రస్తుతం మనం అన్నా చెల్లెలు గట్టు దగ్గర ఉన్నాం. సముద్రంలో గోదావరి, వశిష్ట గోదావరి కలిసే చోటుని అన్నా చెల్లెలు గట్టు అంటారు. ఇక్కడ సముద్రం గోదావరి నుంచి మధ్యలోంచి వచ్చి ఇసుకతో ఒక గట్టుగా ఏర్పడి ఒక ఐలాండ్ గా ఏర్పడింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఒక సైడ్ సముద్రం ఉంది, ఇంకొక సైడ్ గోదావరి ఉంది. మధ్యలో ఇసుక తిన్నెలైతే ఏర్పడిన ప్లేస్ లో మన సుమన్ టీవీ ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. సముద్రం ఉన్న చోటు నీరు కొంచెం మడ్డిగా ఉంది, ఇక్కడ గోదావరి ఉన్న చోటు కొంచెం క్లియర్ గా ఉంది. ఇక్కడ దీన్నే మన అన్నా చెల్లెలు గట్టు అంటారు. అంటే అన్నా చెల్లెలు గట్టు అంటే అన్న అంటే లక్ష్మీ నరసింహస్వామిని అన్న గాని, గంగమ్మ తల్లిని చెల్లి గాని కొలిచి ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఇక్కడ తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని తమ కుల దైవంగా కూడా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే ఏరియాలో ఎన్నో షూటింగ్లు, అటు పాతకాలం నుంచి మోగ మనసుల సినిమా నుంచి ఇప్పుడు వచ్చి కొత్త సినిమాల వరకు ఎన్నో వేల చిత్రాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఇటు మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం సముద్రం దగ్గరలో అక్కడ కూడా పక్షులు కూడా ఎక్కడి నుంచో వేరే చోట నుంచి వలస వచ్చి ఇక్కడ ఉండటం కూడా కొన్నాళ్ళు ఇక్కడ ఉండటం కూడా జరుగుతుంది. మీ విజువల్స్ లో చూసినట్టయితే ఇక్కడ సముద్రం గోదావరి కలిసే ప్లేస్ ని క్లియర్ గా చూడొచ్చు. మనకి లైట్ హౌస్ నుంచి, అంటే రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి లైట్ హౌస్ నుంచి కొంచెం కాలినడకన 1 కిలోమీటర్ నడిస్తే మనం ఇక్కడ అన్నా చెల్లెలు గట్టు దగ్గరికి రావచ్చు. అలాగే ఇక్కడికి మనకి బోట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంతర్వేది గ్రామం దగ్గర నుంచి లోపలికి తీసుకురావడానికి కొన్ని బోట్లు కూడా, అంటే టూరిజం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ బోట్ వాళ్ళు కూడా ఇక్కడికి లోపలికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ టూరిజం కూడా ఇప్పుడిప్పుడే చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తే ఇక్కడ టూరిజం బాగా అభివృద్ధి చెందడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా అభివృద్ధి అనేది జరుగుతుందని ఇక్కడ గ్రామ ప్రజలు కూడా వాపోతున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా కొంచెం ఎక్కువ చర్యలు తీసుకుని టూరిజం డెవలప్ చేస్తే ఇక్కడ ఉపాధితో పాటు చాలా మందికి ఉద్యోగాలు అనేవి వస్తాయి కూడా. భక్తులందరూ కూడా మనకి ఇప్పుడు అన్నా చెల్లెలు గట్టు రావడానికి ఖచ్చితంగా రావడానికి వాళ్ళ పూర్తి సహకారంతో వస్తాం. మనకి అన్నా చెల్లెలు గట్టు రావడానికి ఏంటంటే మేము మన లైట్ హౌస్ దగ్గర కనుక మన వెహికల్ ఆపేసి ఒక 2 కిలోమీటర్స్ నడిచి రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దగ్గరలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉన్న ప్రస్తుతం బోట్ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో వెళ్తుంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనం ఎక్కడో సినిమాలో చూపించినట్టు, హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు, లేదా హర్రర్ పిక్చర్ లో చూపించినట్టు కొంచెం డిఫరెంట్ ఏరియాలో ఉంటుంది. మనం చూసినట్టయితే ఇక్కడ 2 అటు ఇటు ఒక ఫారెస్ట్ లాగా మధ్యలో కొంచెం వాటర్ అయ్యి ఉండి ఒక నది లోపలికి వెళ్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనతో ఒక ఆయన ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి. మెయిన్లీ బయట నుంచి వచ్చే టూరిస్టర్స్ అందరూ చాలా బాగా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చినప్పుడు. చాలా రిలాక్సింగ్ గా ఉంటది కూడా వాళ్ళకి. ఎందుకంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అటు ఇటు మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉండి మధ్యలో ఒక చిన్న ప్లేస్ లోంచి మన బోట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అండి. చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్ గా ఈ ప్లేస్ అనేది కరెక్ట్ గా బోట్ వెళ్ళే ప్లేస్ ఉంటది. ఇక్కడ డ్రైవింగ్ కూడా చాలా డెడికేట్ చేస్తారు మా డ్రైవర్స్ కూడా. ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఈ పంట అనేవి ఈ బోట్లు అనేవి వెళ్తా ఉంటాయి, లేదంటే వాటర్ తక్కువగా ఉన్నప్పుడే తీసుకెళ్తారా? మనకు వచ్చేసి ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే మధ్యలోంచి అయితే మినిమం బోట్ వెళ్ళిపోయడానికి సహకరిస్తుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వాళ్ళకి. టూరిస్టులకు వెళ్ళడానికి అంటే ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? టూరిస్టులు వెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదండి. ఇక్కడ నుంచి మన ఇక్కడ అంతర్వేది వచ్చిన వెంటనే అంతర్వేది ఫిషింగ్ హార్బర్ నుంచి బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. బోటింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ బోటింగ్ వాళ్ళ అథారిటీతో మాట్లాడుకుని అక్కడ నుంచి మనం బోట్ జర్నీలో 1 అవర్ ఉంటుందండి ఇక్కడ బోట్ జర్నీ. అక్కడ నుంచి మన అంతర్వేది ఫిషింగ్ హార్బర్ నుంచి మన ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది క్రాబ్స్ అంటారు, పీతలు అంటారు కదండి. పీతలు పట్టుకోవడాలు మా ఊరు వాళ్ళు చిన్న చిన్న తెప్పలు అంటారు, చిన్న బోట్లని వేసుకుని వచ్చి పీతలు పట్టుకుంటూ ఉంటారండి ఇక్కడ. అవునండి, ఇక్కడ పీతలు కూడా బాగుంటాయి. పైగా ఇక్కడ పీతలు కూడా ఎక్కువ ఉంటాయని
చెట్ల కింద అక్కడ అంటారండి. ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ మనకి అంతర్వేది గోదావరి దగ్గర నుంచి ఇక్కడ లోపలికి రావడానికి ఎంత టైం పడుతుంది? మనకి 1 hour 10 minutes పడుతుంది అండి బోటింగ్. మీరు మామూలు నార్మల్గా ఎంత ఛార్జ్ తీసుకుంటారు? నార్మల్గా అంటే మనం అంతర్వేది ఫిషింగ్ హార్బర్ నుంచి మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రావాలంటే పెర్ హెడ్ మనం 250 రూపీస్ ఛార్జ్ చేస్తాం సార్. మినిమం 10 టికెట్స్ ఉంటే మనం బోట్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. బోట్కి ఎంతమంది అనుమతి ఉంటుంది? మా బోట్కి వచ్చేసి 18 members అనుమతి ఉందండి. ఓకే. కొన్ని బోట్లకి 18 members ఉంటుంది, కొన్ని బోట్లకి 30 members ఉంటుందండి. ఇప్పుడు మనం ఉన్న బోట్ అయితే 18 members కి మనకి పర్మిషన్ అనేది ఇచ్చారు. అంటే ఓకే, ఎట్ ఏ టైం ఒకేసారి ఎన్ని బోట్లైనా రావచ్చు? అట్ ఏ టైం అది మన ఇష్టం అండి. ఇదిగోండి మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, మన దగ్గర ఇంకో బోట్ వెళ్ళింది ఇప్పుడే, అలా అట్ ఏ టైం వరుసగా ఎన్ని బోట్లైనా రావచ్చు. మనకి దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు.